అప్పా న్యూస్ ప్రజల కోసం ప్రజల మధ్య ఉంటూ పాలన చేయడం మాటల్లో కాదు పనుల్లో చూపిస్తున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తన క్యాంపు కార్యాలయాన్ని ప్రజల సమస్యలకు నిలయంగా వేదికగా మార్చి ప్రతిరోజు పేదల నుంచి ఫిర్యాదులను వినతులను స్వీకరిస్తున్నారు. ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటున్నారు అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తుంది. అయితే ఆ ప్రశ్నకు సమాధానంగా నిలుస్తున్నారు జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే యువ నాయకుడు తోట లక్ష్మీకాంతారావు. ప్రజల వద్ద పాలన, ప్రజల మధ్య పాలన అనే నినాదాన్ని కేవలం మాటల పరిమితం చేయకుండా దాని ఆచరణలో చూపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన ఆహర్నిశలో కృషి చేస్తున్న తీరు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పేద ప్రజల ఫిర్యాదులు, యూనియన్లు, వినతి పత్రాలు ఇలా ప్రతి దరఖాస్తును స్వయంగా స్వీకరిస్తూ అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేసి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తున్నారు. ఒకవైపు నియోజకవర్గ అభివృద్ధి, మరోవైపు పేద ప్రజల పట్ల సానుకూల స్పందన, ఈ రెండింటిని సమన్వయం చేస్తూ ఆయన ముందుకు సాగుతున్న వైనంపై అప్పా న్యూస్ స్పెషల్ రిపోర్ట్. భూమి చేపిస్తామా? ఏ పరిస్థితి డేంజర్ లేదు, చేపిస్తామా? మన రిక్వెస్ట్ పెట్టారు. రిక్వెస్ట్ ఏమవుతుంది సార్, ఎందుకంటే చాలా రోజుల నుంచి మీరు కూడా బాధపడుతున్నారు. కొందరు వర్ణరాత్రి రైతులు కంప్లీట్ చేసుకుంటారు. దానికి ఒకటి మాకు మొరంకి ఒక పర్మిషన్ ఇచ్చేస్తాం. మీరు మొరం వేసుకోండి. ఇంకొకటి నిన్న ఎంపీడీఓ సార్ కూడా డిఆర్డీఓ వాళ్ళు కూడా చేసినామని అంటున్నారు. జుక్కల్ నియోజకవర్గ జుక్కల్ మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సామాన్య ప్రజలు నేరుగా ఎమ్మెల్యే దృష్టికి చిన్న పెద్ద సమస్యలు నేరుగా తీసుకెళ్లి ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన స్వయంగా సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయడం, నిరంతరం ఆపత్ బాంధవుడుగా ఆ సమస్య యొక్క పరిష్కారానికి ధర్మావధిగా నిరంతరం కృషి చేస్తున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మరిన్ని విషయాలు క్యాంపు కార్యాలయం నిర్మాణం గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయని అభివృద్ధి పనులు చేయడమే కాకుండా ప్రజల సమస్యలు, చిన్న సమస్యలు సైతం గ్రామీణ ప్రాంతంలోనూ ఉన్న ఎక్కడో హైదరాబాద్లో ఉండకుండా జుక్కల్ హెడ్ క్వార్టర్లోనే వారి సమస్యలు తెలుసుకొని సంబంధిత శాఖ అధికారులకు నిరంతరం అవి ఎప్పటికప్పుడు వారి సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తున్నారు. వారి ద్వారా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, సామాన్య ప్రజలు మీ దృష్టికి ప్రజల వద్ద పాలన అన్నట్టుగా, ప్రజల మధ్య పాలన అన్నట్టుగా మీ వద్ద వస్తున్నారు. వారికి సంబంధించిన మీరు ఏం భరోసా ఇవ్వగలరు? కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వం అంటే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రజలను కలుస్తూ సంప్రదిస్తూ వాళ్లకు సంబంధించినటువంటి అన్ని రకాల అవసరతలను తీర్చే దిశగా మేము పనిచేస్తాం. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రజా దర్బార్ లేకపోతే ఈ ప్రజా పాలన నడుస్తూ ఉన్నది. ఈ బిల్డింగ్ ఎప్పుడైతే ఇది కట్టిన నుండి నేను అధికారంలో వచ్చేంత వరకు ఇది పడ్డది. ఎవరు కూడా దీంట్లో వచ్చేటోళ్ళు కాదు, ఏం లేదు. పూర్తిగా డోర్లు బంద్ చేసేసి దీన్ని అస్సలు నిరుపయోగంగా పడేసారు. అయితే ప్రజల వద్దకి పాలన తీసుకుపోవాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రజలనే సెంటర్ పాయింట్గా పెట్టుకొని ఇక్కడ అన్ని రకాల సమస్యలు తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నియోజకవర్గంలో ప్రత్యేకత ఏంటంటే ప్రజలు నేరుగా వాళ్ళ ప్రజాప్రతినిధి అయినటువంటి నన్ను కలిసే వెసులుబాటు ఉంది. వాళ్ళు ఎవరి ద్వారా రావడము లేకపోతే ఎవరినో తీసుకురావడము అని చెప్పేసి ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. డైరెక్ట్గా వస్తే వాళ్ళ ముందటనే స్పీకర్ ఫోన్ పెట్టి
అంటే ఏదో మాట్లాడినట్టు చేయడం కాకుండా స్పీకర్ ఫోన్ పెట్టి సంబంధిత అధికారులకు తక్షణమే వాళ్ళ సమస్యను తీర్చాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉన్నది. వాళ్ళ ముందటనే పరిష్కారాలు చేస్తూ ఉన్నాం. ఈ బిల్డింగ్కి అంటే ఈ కార్యాలయానికి వచ్చిన ఎవ్వరు కూడా ఖాళీ చేతులతో పోయే సమస్యనే లేదు. అందరికీ అన్ని రకాలుగా మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు, అన్ని సమస్యలు కూడా ఈ కార్యాలయంలో పూర్తి స్థాయిలో అందరికీ